మనసులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. నిప్పులు చెరుగుతున్న రష్యా, భయం గుప్పిట్లో ఉక్రెయిన్ రాజధాని కీవ్. సరిహద్దుల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని ఆందోళన. పుతిన్ పంపిన వార్నింగ్ ఇప్పుడు ప్రపంచ దేశాలను కలవరపెడుతోంది. ఒకవైపు పశ్చిమాసియాలో హార్ముజ్ పూర్తి క్లోజ్ అయ్యి ఆయిల్ కొరతతో ప్రపంచ దేశాలు అల్లాడుతున్నాయి. దీనికి తోడు ఏ క్షణాన ఇరాన్పై అమెరికా దాడి చేస్తుందో అని ప్రపంచ దేశాలు ఆందోళనలో ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఉక్రెయిన్పై రష్యా యుద్ధం 4 ఏళ్లు పూర్తి చేసుకున్న వేళ మళ్లీ విధ్వంసకర సంకేతాలు వెలువడుతున్నాయి. హైపర్సోనిక్ ఓరెన్షిక్ క్షిపణుల దాడి తర్వాత రష్యా ఇప్పుడు మరింత దూకుడు పెంచింది. రాజధాని నగరం కీవ్పై భారీ దాడులకు ముహూర్తం ఖరారు చేసినట్లు రష్యా సంకేతాలు ఇస్తోంది. అధ్యక్షుడు జెలెన్స్కీ అధికార పీఠం ఉన్న భవనాలు, కీలక రక్షణ పరిశ్రమలు, కమాండ్ సెంటర్లు ఇప్పుడు రష్యాకు ప్రధాన లక్ష్యాలుగా మారాయి. డ్రోన్ తయారీ కేంద్రాలను పూర్తిగా నిర్వీర్యం చేస్తామని రష్యా స్పష్టం చేస్తోంది. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో మధ్య జరిగిన ఫోన్ సంభాషణ ఇప్పుడు సంచలనంగా మారింది. కీవ్లో ఉన్న అమెరికా దౌత్య సిబ్బందిని వెంటనే వెనక్కి రప్పించాలని లావ్రోవ్ సూచించారు. యుద్ధ రంగం ఇంకా వేడెక్కబోతుందని, ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉందని రష్యా విదేశాంగ శాఖ బహిరంగ ప్రకటన జారీ చేసింది. దౌత్యవేత్తలు, అంతర్జాతీయ సంస్థల సిబ్బందితో పాటు విదేశీయులు అందరూ సాధ్యమైనంత త్వరగా కీవ్ నగరాన్ని విడిచి వెళ్లాలని పుతిన్ ప్రభుత్వం హెచ్చరించింది. మిలిటరీ పరిపాలనా భవనాలకు సాధారణ పౌరులు దూరంగా ఉండాలని సూచనలు వెల్లువెత్తుతున్నాయి. పుతిన్ తీసుకుంటున్న ఈ నిర్ణయాలు యుద్ధంలో కొత్త మలుపులకు దారితీస్తున్నాయి. ఈ తరహా బెదిరింపులు రష్యాకు కొత్తేమీ కాదు. మే నెలలో రెడ్ స్క్వేర్ మిలిటరీ పరేడ్ సందర్భంగా కూడా రష్యా ఇలాంటి హెచ్చరికలే జారీ చేసింది. అయితే జెలెన్స్కీ ప్రభుత్వం ఎప్పటిలాగే రష్యా ఒత్తిడికి లొంగబోమని స్పష్టం చేస్తోంది. ఏ దాడులు చేసినా తాము భయపడేది లేదని, ఉక్రెయిన్ రక్షణ కోసం సిద్ధంగా ఉన్నామని అక్కడి అధికారులు చెబుతున్నారు. ఎప్పటికప్పుడు ఈ ప్రకటనలను తోసిపుచ్చుతూనే మరోవైపు నగరంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తున్నారు. అయితే మరోవైపు యుద్ధం 4 ఏళ్లు దాటిన వేళ కీవ్ వీధులు ఇప్పుడు నిశ్శబ్దంగా కనిపిస్తున్నాయి. కానీ ఆ నిశ్శబ్దం వెనుక భారీ భయం ఉంది. ఆకాశంలో ఎప్పుడు సైరన్లు మోగుతాయో, ఏ క్షణంలో క్షిపణులు దూసుకొస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది. అంతర్జాతీయ సమాజం ఇప్పుడు ఉక్రెయిన్ వైపు ఆందోళనగా చూస్తోంది. రష్యా నిర్ణయంతో దౌత్యవేత్తలు తమ సామాగ్రిని సర్దుకొని బయలుదేరుతున్నారు. కీవ్లో ఉన్న అనేక కార్యాలయాలు మూతపడుతున్నాయి. రష్యా వేసిన ఈ కొత్త ఎత్తుగడ ఉక్రెయిన్ను ఎంతవరకు దెబ్బతీస్తుందో వేచి చూడాలి. పుతిన్ తన వ్యూహాన్ని మార్చి నేరుగా రాజధానిని టార్గెట్ చేయడం ఇప్పుడు ప్రపంచాన్ని ఆలోచనలో పడేసింది. తదుపరి ఏం జరుగుతుందో అనేది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. అటు రష్యా దళాలు తమ క్షిపణులను సిద్ధం చేసుకోగా, ఇటు ఉక్రెయిన్ తన రక్షణ వ్యవస్థను పటిష్టం చేసుకునే పనిలో ఉంది. కీవ్ నగరంలో పౌరుల భద్రత ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది. ఏ క్షణమైనా దాడులు ఉండవచ్చన్న సమాచారంతో అంతా అప్రమత్తంగా ఉంటున్నారు.